చూడండి ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అంటే ఈసీ వాళ్ళకండి నవంబర్ డిసెంబర్ 2022లో 8 మార్క్స్ అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin cube x into cos to the power of 4x into dx. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటో నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి? sin cube x into cos to the power of 4x into dx కదా మనకి ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ సైన్ క్యూబ్ ఎక్స్ని స్ప్లిట్ చేస్తున్నాను. సైన్ క్యూబ్ ఎక్స్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సైన్ క్యూబ్ ఎక్సే కదా. ఓకే, ఇలా ఈ సైన్ క్యూబ్ ఎక్స్ని ఇలా స్ప్లిట్ చేశాను. పక్కన ఇంకేముందండి? కాస్ టు ద పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తున్నానంటే మనకి ఫార్ములా ఉంది కదా. ఏంటండి ఫార్ములా? సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, ఆ ఫార్ములాని రాస్తున్నాను. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మన సైన్ ఎక్స్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ రాయడమే. నెక్స్ట్ ఏముంది? కాస్ టు ద పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ ఉంది, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమనుకోండి, ఈ కాస్ ఎక్స్ని టీ అనుకోండి. లెట్ cos x is equal to t. Let cos x equal to t. Differentiate చేయండి both sides with respect to x. Okay, differentiate on both sides. With respect to x చేయాలి కదా. అప్పుడు ఎలా రాస్తామండి? d by dx of cos x equal to d by dx of cos x ఈక్వల్ టు dt బై dx అవుతుంది. మనకి ఫార్ములా ఏంటండి? d బై dx cos x ఈక్వల్ టు ఫార్ములా మైనస్ సైన్ ఎక్స్ కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయాలి? మైనస్ సైన్ ఎక్స్ రాయండి. ఓకే, మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు dt బై dx. నాకు దీని నుంచి ఏం కావాలి? dx కావాలి. dxని ఇటు పంపించేయండి, ఈ సైన్ ఎక్స్ని ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? dx ఈక్వల్ టు మైనస్ dt బై సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి ఈ ఫార్ములాలో మనం స్ప్లిట్ చేసాం కదా, అది నోట్ చేయండి. ఏంటండి అది? ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ cos to the power of 4x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చండి? టీ స్క్వేర్ రాయొచ్చు కదా. మనం ఇక్కడ ఏమన్నాము? లెట్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అన్నాం కదా. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో ఏమని రాయొచ్చు? టీ స్క్వేర్ అని రాయొచ్చు కదా. టీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది? సైన్ ఎక్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి? కాస్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ అని ఉంది. కాస్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు? టీ టు ద పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు కదా. ఇంటూ నెక్స్ట్ ఏమని ఉంది? డిఎక్స్ ఉంది. ఇక్కడ డిఎక్స్ ప్లస్లో ఏమని ఉంది? మైనస్ డిటీ బై సైన్ ఎక్స్ ఉంది. ఓకే, ఈ సైన్ ఎక్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏమున్నాయి? ఇక్కడ టీ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది కదా, ఆ టీ టు ద పవర్ ఆఫ్ 4తో ఈ 1 మైనస్ టీ స్క్వేర్ని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? టీ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటిగ్రల్ ఈ మైనస్ నీటి తీసుకొచ్చేస్తున్నాను అండి. మైనస్ ఇంటిగ్రల్ టీ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ టీ పవర్ 4 ఇంటూ టీ పవర్ 2 అంటే ఏం రాసుకోవచ్చు? టీ పవర్ 6 ఇంటూ ఏముంది? డిటీ ఉంది. ఓకే, దీన్ని స్ప్లిట్ చేసుకోండి. ఈ మైనస్ని ఇలా ఉంచేసి ఇంటిగ్రల్ టీ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ డిటీ మైనస్ ఇంటిగ్రల్ టీ టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ డిటీ. మనకి ఫార్ములా ఉంది కదా, ఏమని? ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫార్ములా ఉంది కదా, ఇక్కడ ఆ ఫార్ములాని అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ టీ పవర్ 5 బై 5 మైనస్ టీ పవర్ 7 బై 7 ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఈ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ టీ టు ద పవర్ ఆఫ్ 5 బై 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ టు ద పవర్ ఆఫ్ 7 బై 7 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? మనం కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? మైనస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 5x బై 5
ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 7x/7 ప్లస్ సి. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.